శ్రీలంకతో జరిగిన ఫస్ట్ టీ20 మ్యాచ్లో మన టీమిండియా ఘన విజయం సాధించింది. ఒకనొక టైంలో ఓపెనింగ్ టీం తమ బ్యాటింగ్తో మన వాళ్ళని డామినేట్ చేసినప్పటికీ మన బౌలర్స్ కంబ్యాక్ చేయగలిగారు. ఎస్పెషల్లీ డెత్ ఓవర్స్లో బ్రిలియంట్ బౌలింగ్తో శ్రీలంక టీం ఆల్అౌట్ చేసి ఈ మ్యాచ్ను 43 పరుగుల తేడాతో గెలుచుకున్నారు. సో విజయంతో అయితే గంభీర్ మరియు సూర్య పర్వానికి ఒక మంచి స్టార్ట్ దొరికిందని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ మ్యాచ్ ద్వారా ఫ్యూచర్లో మన వాళ్ళ ఇంటెంట్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చింది. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ వచ్చారు. అండ్ మన వాళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే టాప్ గేర్లోనే స్టార్ట్ చేశారు. జైస్వాల్ ఫస్ట్ బాల్కి 4 కొట్టాడు. అండ్ ఆ తర్వాత చూసుకున్న పవర్ ప్లే మొత్తం బౌండరీలు మరియు సిక్సర్ల పండగ. సో క్లియర్గా మన ఓపెనర్స్ ఇద్దరు అటాకింగ్ మోడ్లోనే బ్యాటింగ్ చేశారు. మేలీ గిల్ కూడా చాలా మంచి అగ్రెషన్ చూపించాడు. సో ఒక ఎండ్లో అగ్రెషన్ ఉండాలి, మరి ఎండ్లో యాంకర్ ఇన్నింగ్స్ ఉండాలి అనే కాన్సెప్ట్ పోయింది. ఇంకా గంభీర్ క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టు కొన్నాడు 2 రన్స్ నుంచి అగ్రెషన్ రావాలని చెప్పి. దీనివల్ల శుభ్మన్ గిల్ అంటే క్లాస్ ప్లేయర్ కూడా స్టార్టింగ్ నుండి అటాకింగ్ చేస్తూ బ్యాటింగ్ చేశాడు. సో మన ఓపెనర్స్ ఇద్దరు అయితే పవర్ ప్లేలో చాలా మంచి స్టార్ట్ ఇచ్చారు. ఏకంగా 74 రన్స్ వచ్చాయి. ఎస్పెషల్లీ జైస్వాల్ కేవలం 21 బాల్స్లోనే 40 రన్స్ కొట్టాడు. అది కూడా పవర్ ప్లేలో తీక్షణ లాంటి ఒక స్పెషలిస్ట్ బౌలర్ని అటాక్ చేసి మరీ కొట్టాడు. అండ్ గిల్ చూసుకున్న 212 స్ట్రైక్ రేట్తో కేవలం 16 బంతుల్లోనే 34 పరుగులు చేశాడు. సో మన వాళ్ళకైతే చాలా మంచి స్టార్ట్ వచ్చింది. బట్ పవర్ ప్లే లాస్ట్ ఓవర్లో శుభ్మన్ గిల్ భారీ షాట్కి యత్నించి తన వికెట్ని కోల్పోయాడు. అంటే నెక్స్ట్ ఓవర్లోనే ఫస్ట్ బాల్ కసరంగా ఒక బ్యూటిఫుల్ డెలివరీతో జైస్వాల్ని బాల్తో కొట్టించాడు. సో మన వాళ్ళకి ఒక ఫ్లయింగ్ స్టార్ట్ వచ్చినప్పటికీ వరుసగా 2 బంతులు ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయిపోయారు. బట్ ఆ తర్వాత చూసుకున్న మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆ మూమెంటంని ఎక్కడ కూడా పోనివ్వకుండా బ్యాటింగ్ చేశాడు. ఎస్పెషల్గా ఎండ్లో చూసుకుంటే రిషబ్ పంత్ చాలా స్ట్రగుల్ అయ్యాడు. కానీ సూర్య మాత్రం ఒక అద్భుతమైన క్యాప్టెన్సీ నాక్ ఆడాడు. 26 బంతుల్లోనే 58 పరుగులు చేశాడు. ఇన్వాటి మ్యాచ్ అతను బ్యాటింగ్ చూస్తే ప్రైమ్ సూర్య గుర్తొచ్చాడు నాకు. 2022-2023లో చూసిన సూర్యని మళ్ళీ గుర్తు చేశాడు. సో స్కై యొక్క అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా అయితే మన వాళ్ళ స్కోరింగ్ రేట్ ఎక్కడ కూడా పడిపోకుండా చాలా స్మూత్గా వెళ్ళిపోయింది. మేలీ ముందు చెప్పినట్టు రిషబ్ పంత్ అదర్ ఎండ్లో చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఒకనొక టైంలో 20 బాల్స్ ఆడేసినప్పటికీ అతను స్ట్రైక్ రేట్ మాత్రం బిలో 100 ఉంది. అయితే చివరిలో మాత్రం పంత్ చాలా బాగా యాక్సలరేట్ చేశాడు. సూర్య అవుట్ అయిపోయిన తర్వాత మిగతా బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అవ్వడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, రియాన్ పరాగ్ వీళ్ళు ఎవరు కూడా సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయారు. బట్ అదర్ ఎండ్లో మాత్రం రిషబ్ పంత్ టైమ్లీ బౌండరీస్ కొట్టాడు. ఎస్పెషల్లీ చివరిలో అయితే అగ్రెషన్ చూపించాడు. కేవలం 33 బంతుల్లోనే 49 పరుగులు చేశాడు. సో డెత్ ఓవర్స్లో మన బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అయినప్పటికీ పంత్ యొక్క ఫైర్ వర్క్స్ కారణంగా మన టీం 213 పరుగుల భారీ స్కోర్ను కొట్టింది. బట్ టు బీ ఫ్రాంక్, మన టాప్ ఆర్డర్ బ్యాటింగ్ చూసిన తర్వాత మన టీమిండియా స్కోర్ ఈజీగా 230 వరకు వెళ్తుంది అనుకున్నాం. ఎస్పెషల్లీ సూర్య బ్యాటింగ్ చూసి ఈజీగా 230+ కొడతారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశా. బట్ చివరిలో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ పతిరానా మన టీమిండియాకు బ్రేకులు వేశాడు. తన ఫైర్ యార్కర్స్తో మన వాళ్ళని బెంబెలెత్తించాడు. సో శ్రీలంక బౌలింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా పాజిటివ్ ఉందంటే అది కేవలం పతిరానా బౌలింగ్ మాత్రమే. 4 ఓవర్స్లో 40 రన్స్ ఇచ్చినప్పటికీ 4 వికెట్స్ తీశాడు. మిగిలిన అతను బౌలింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మన టీమిండియా వికెట్లు కోల్పోవడం మొదలుపెట్టింది. ముందు సూర్యని అవుట్ చేశాడు. ఆ తర్వాత హార్దిక్, పరాగ్ మరియు పంత్ ఈ ముగ్గురిని కూడా అతను అవుట్ చేశాడు. మిగిలిన అతను తీసిన 4 వికెట్స్ కూడా బౌల్డర్ ఎల్బిడబ్ల్యూ, విచ్ మీన్స్ తన ఫీల్డర్స్ మీద డిపెండ్ అవ్వకుండా తను ఓన్గా యార్కర్స్తో మన టీమిండియా వికెట్లను పడగొట్టాడు. బట్ మిగతా బౌలర్స్ దగ్గర నుండి మాత్రం అంత మంచి సపోర్ట్ రాలేదు. ఒక అసరంగా మాత్రమే తన రేంజ్కి తగ్గట్టు బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో 28 రన్స్ మాత్రం ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. కానీ మిగతా బౌలర్స్ అందరూ మాత్రం రన్స్కి వెళ్లారు. ఈవెన్ కమిందు మెండిస్ రైట్ ఆర్మ్తో బౌలింగ్ చేశాడు, అలాగే లెఫ్ట్ ఆర్మ్తో కూడా బౌలింగ్ చేశాడు. బట్ స్టిల్ మన టీమిండియా బ్యాట్స్మెన్ అయితే ఆపలేకపోయాడు. సో ఈ మ్యాచ్లో అయితే శ్రీలంక బౌలర్స్ అనుకున్నంత రేంజ్లో ఎఫెక్ట్ చూపించలేకపోయారు. మెయిన్లీ వాళ్ళ ఫీల్డింగ్ చాలా పూర్గా కనిపించింది. క్యాచ్లు డ్రాప్ చేశారు, అలాగే చాలా బౌండరీస్ వదిలిపెట్టారు. అదే వాళ్ళకి వచ్చిన ఆపర్చునిటీస్ అన్ని తీసుకుని ఫీల్డింగ్ బాగా చేస్తుంటే ఈజీగా మన టీమిండియాను 200లోపై కట్టడి చేసి ఉండేవారు. ఇక చేజ్ విషయానికి వస్తే శ్రీలంక టీం మన వాళ్ళని గట్టిగానే ఇబ్బంది పెట్టింది. మిగిలిన వాళ్ళ ఓపెనర్స్ ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశారు. బోత్ పాతుమ్ నిసాంక మరియు కుశాల్ మెండిస్ మెల్లగా స్టార్ట్ చేసి ఆ తర్వాత విరుచుకుపడ్డారు. సో పవర్ ప్లే అయితే శ్రీలంక టీం వికెట్ కోల్పోకుండా 55 పరుగులు చేసింది. అండ్ ఆ తర్వాత చూసుకున్న 9 ఓవర్ వరకు వాళ్ళు వికెట్ కోల్పోలేదు. ఫస్ట్ వికెట్కు నిసాంక మరియు మెండిస్ కలిసి 84 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. మెండిస్ 27 బంతులు 45 పరుగులు చేస్తే నిసాంక 48 బంతులు 79 పరుగులు చేశాడు. ఈవెన్ 9 ఓవర్ల హర్దీప్ సింగ్, కుశాల్ మెండిస్ అవుట్ చేసినప్పటికీ ఆ తర్వాత మళ్ళీ ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. కుశాల్ పెరీరా మరియు నిసాంక కలిసి 2వ వికెట్కి 56 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. దీంతో శ్రీలంక టీం చేజింగ్లో చాలా బలంగా కనిపించింది. 14 ఓవర్స్లో 140 రన్స్ కొట్టి 1 వికెట్ మాత్రమే కోల్పోయారు. ఈ టైంలో అయితే చాలా వరకు మ్యాచ్ శ్రీలంక వైపే ఉంది. బట్ అక్షర్ పటేల్ వేసిన 15వ ఓవర్ ఏదైతే ఉందో అదొక గేమ్ చేంజర్. మెల్లి ద డేంజరస్ మ్యాన్ పాతుమ్ నిసాంకను అవుట్ చేశాడు. అతను 48 బంతుల్లో 79 పరుగులు చేసి గేమ్ని మన టీమిండియా నుండి లాగేసుకునేలా కనిపించాడు. కానీ ఇలా క్రీజ్లో సెట్ అయిన బ్యాట్స్మెన్ అక్షర్ పటేల్ ఒక మంచి బాల్తో కొట్టించాడు. అండ్ అదే ఓవర్ లాస్ట్ బాల్కి డేంజరస్ కుశాల్ పెరీరా వికెట్ కూడా తీసుకున్నాడు. సో ఒక్క ఓవర్ తర్వాత ఇంకా శ్రీలంక టీం కుప్ప కూలిపోయింది. ఆ తర్వాత మన బౌలర్స్ ఆల్మోస్ట్ ప్రతి ఓవర్లో కూడా వికెట్లు తీస్తూనే ఉన్నారు. మెల్లి రియాన్ పరాగ్ 17 ఓవర్లో బౌలింగ్ ఇచ్చారు. అండ్ ఇదైతే ఒక అన్ఎక్స్పెక్టెడ్ బౌలింగ్ చేంజ్. హర్దీప్ సింగ్ మరియు సిరాజ్ లాంటి బౌలర్స్కు ఓవర్స్ మిగిలినా సరే రియాన్ పరాగ్ బౌలింగ్ ఇచ్చారు.
అండ్ అతనైతే తనకు వచ్చిన ఆపర్చునిటీని చాలా బాగా యూజ్ చేసుకున్నాడు. కేవలం 8 బంతులు వేసినప్పటికీ 3 వికెట్లు తీశాడు. అలాగే అతనితో పాటు చివరిలో బిష్నోయ్, సిరాజ్ మరియు హర్షదీప్ సింగ్ కూడా వికెట్స్ తీసుకున్నారు. సో 140 పరుగులకు 1 వికెట్గా ఉన్న శ్రీలంక స్కోర్ను మన వాళ్ళు 150 పరుగులకు ఆల్అౌట్గా మార్చేశారు. అంటే 30 రన్స్ గ్యాప్లో 9 వికెట్స్ తీశారు. దీనివల్ల మన టీం ఈ మ్యాచ్లో 43 పరుగుల తేడాతో గెలవగలిగింది. బట్ 8 మ్యాచ్లో మన మెయిన్ బౌలర్స్ అయితే కొంతవరకు రన్స్కి వెళ్ళారు. అలాగే ఫీల్డింగ్ చూసుకున్నంత తప్పుగా మార్క్ లేదు. మెయిన్లీ ఓవర్ త్రోస్ రూపంలో 2 బౌండరీస్ సమర్పించుకున్నారు. అలాగే ముందు చెప్పినట్టే మెయిన్ బౌలర్ బిష్నోయ్ 37 రన్స్ ఇచ్చాడు. అలాగే హార్దిక్ పాండ్యా చూసుకున్న తన 4 ఓవర్స్లో 41 రన్స్ ఇచ్చాడు. ఈవెన్ అక్షర్ పటేల్ కూడా ఇనిషియల్గా చాలా రన్స్ ఇచ్చాడు. బట్ అతనైతే ఒక గేమ్ చేంజింగ్ ఓవర్ వేసి మొమెంటమ్ని మన వైపు తిప్పాడు. సో సంహవ్ మన బౌలర్స్ అయితే రైట్ టైంలో వికెట్స్ తీసి కంబ్యాక్ చేశారు. లేకపోతే ఈ మ్యాచ్ చాలా క్లోజ్గా వెళ్ళి ఉండేది. మెయిన్లీ దాసం జనకాలంటే ఒక పవర్ హిట్టర్ రన్అట్ అవడం కూడా మన టీమిండియాకి చాలా కలిసి వచ్చింది. ఇన్పటి రన్అట్లో సిరాజ్ ఒక పర్ఫెక్ట్ త్రో వేసాడని చెప్పుకోవచ్చు. సో ఎనివే గంభీర్ అయితే ఒక మంచి విన్తో స్టార్ట్ అయింది. బట్ మన వాళ్ళ టీమ్ సెలక్షన్తో పాటు గేమ్ అప్రోచ్లు కూడా కొంతవరకు లోపాలు కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ టీమ్ సెలక్షన్ చూసుకుంటే బ్యాటింగ్ హెవీతో వెళ్ళారు. అంటే మన టీంలో చూసుకుంటే స్పెషలిస్ట్ బౌలర్స్ కేవలం 3 ఉన్నారు, బిష్నోయ్, సిరాజ్ మరియు హర్షదీప్ సింగ్. బట్ మిగతా బౌలింగ్ ఆప్షన్స్ అయినా ఆల్రౌండ్ ఆప్షన్సే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ మరియు రియాన్ పరాగ్. సో క్లియర్లీ గంభీర్ అయితే హెవీ బ్యాటింగ్ డెప్త్ని యూజ్ చేయాలని చూస్తున్నాడు. దీనివల్ల వాషింగ్టన్ సుందర్ లాంటి ఒక బౌలింగ్ ఆల్రౌండర్ని పక్కన పెట్టి రియాన్ పరాగ్ని పిక్ చేశారు. సో ఇదైతే కొంతవరకు అగ్రెసివ్ మూవ్ అనే చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ ఒక రిస్కీ మూవ్. మన వాళ్ళు చివరిలో కంబ్యాక్ చేసి మ్యాచ్ గెలిచారు కాబట్టి సరిపోయింది. లేకపోతే మన వాళ్ళ టీం సెలక్షన్ మీద చాలా విమర్శలు వచ్చేవి. ఈవెన్ చివరిలో రియాన్ పరాగ్కు బౌలింగ్ ఇవ్వడం కూడా తమ చేసిన టీం సెలక్షన్కి జస్టిఫై చేసుకోవడానికి చేసినట్టు అనిపించింది. మెయిన్లీ 17 ఓవర్ల అతని చేత బౌలింగ్ చేయించడం అనేది చాలా వరకు రిస్కీ మూవే. ఎందుకంటే అప్పటికి ఇంకా శ్రీలంక టీం 4 వికెట్లు మాత్రమే కోల్పోయింది. క్రీజ్లో చూసుకుంటేనేమో దాసం జనకాలంటే ఒక డేంజరస్ బ్యాట్స్మెన్ ఉన్నాడు. సో ఈ టైంలో రియాన్ పరాగ్కు బౌలింగ్ ఇచ్చి ఒక పెద్ద సాహసమే చేశారు. అండ్ అతనికి లక్ కూడా బాగా కలిసి వచ్చింది. ఫస్ట్ బాల్కే షనక్ అవుట్ అయిపోయాడు. దీంతో ఆటోమేటిక్గా నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్ మీద ప్రెజర్ పడింది. అఫ్కోర్స్ రియాన్ పరాగ్ అయితే చాలా బాగా బౌలింగ్ చేశాడు. బట్ స్టిల్ నిజంగా అతను యూజ్ చేసుకునే ఉద్దేశం ఉండింటే కాస్త ఎర్లీగా యూజ్ చేసుకుని ఉంటే బాగుండేది. ఇంత రిస్క్ తీసుకునే డెత్ ఓవర్స్ అతనికి బౌలింగ్ అవడం అయితే కొంతవరకు అన్యూజువల్గా అనిపించింది. బట్ ఎన్నో గంభీర్ ముందే చెప్పాడు రియాన్ పరాగ్ లాంటి ప్లేయర్ని బాగా పుష్ చేస్తామని చెప్పి. సో మేబీ ఫ్యూచర్లో రియాన్ పరాగ్ని మన వాళ్ళకి ఒక కంప్లీట్ ఆల్రౌండర్గా మార్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెయిన్లీ మన వాళ్ళకి ఎక్కువ బ్యాటింగ్ డెప్త్ ఉంటే ఇనిషియల్గా ఇంకా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేస్తారు. మ్యాచ్ ఎలాగైతే ఒక ఫీర్లెస్ అప్రోచ్తో వెళ్ళారో అదే కంటిన్యూ చేసే అవకాశాలు ఉంటాయి. సో గంభీర్ అయితే హెవీగా ఒక బ్యాటింగ్ హెవీ టీంని తయారు చేయాలని చూస్తున్నాడు. అయితే మన వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ మాత్రం ఒక ఫార్ములాకి స్టిక్ అయిపోయినట్టు కనిపిస్తుంది. రైట్ హ్యాండర్ అవుట్ అయిన ప్రతిసారి రైట్ హ్యాండర్ బ్యాటింగ్ వచ్చేవాడు. లెఫ్ట్ హ్యాండర్ అవుట్ అయితే లెఫ్ట్ హ్యాండర్ మాత్రమే బ్యాటింగ్ వచ్చేవాడు. అండ్ ఆల్సో సూర్యాని నెంబర్ 3లో ఫిక్స్ చేసినట్టు కనిపిస్తుంది. వరల్డ్ కప్లో సూర్య మరియు పంత్ ఇద్దరు ఉన్నప్పటికీ పంత్ 3లో ఆడితే సూర్య 4లో ఆడాడు. బట్ ఇక్కడ రివర్స్ అయింది. అలాగే ముందు చెప్పుకున్నట్టు మన వాళ్ళు ఆల్మోస్ట్ 20 ఓవర్స్ కూడా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ చేశారు. సో ఇదైతే చాలా వరకు అపోనెంట్ బౌలర్స్ని ఇబ్బంది పెడుతుంది. బట్ మరీ గుడ్డిగా ఇదే ఫార్ములాని నమ్ముకుంటూ వెళ్ళిపోతే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఖచ్చితంగా మన వాళ్ళకి బ్యాక్ ఫైర్ అవ్వచ్చు. ఇన్ఫాక్ట్ డెత్ ఓవర్స్లో చూసుకుంటే రైట్ హ్యాండర్ కావాలని చెప్పి రింకు సింగ్ కంటే ముందు రియాన్ పరాగ్ను పంపారు. అది కూడా స్టార్టింగ్ ఆఫ్ 17th ఓవర్. కానీ టైంలో రింకు సింగ్ బ్యాటింగ్కి వచ్చింటే అతనికి కాస్త టైం దొరికేది. బట్ అతను 19th ఓవర్లో బ్యాటింగ్ రావడం వల్ల ఫస్ట్ బాల్ నుండి అటాక్ చేయవలసి వచ్చి తన వికెట్ని కోల్పోయాడు. సో మన వాళ్ళు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ చేయాలి. బట్ అట్ ది సేమ్ టైం సిచ్యువేషన్ తగ్గట్టు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ వస్తే మనకు బాగా ఎక్కువ యూజ్ అవుతుందో ఆ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ పంపాలి. సో ఈరోజు జరగబోయే సెకండ్ T20 మ్యాచ్లో మన వాళ్ళు వీటన్నింటి మీద ఫోకస్ పెడితే కాస్త బాగుంటుంది. మెయిన్లీ వీటి మీద ఫోకస్ పెట్టినా పెట్టకపోయినా ఫీల్డింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఈ ఫస్ట్ T20 మ్యాచ్లో బిష్నోయ్ లాంటి ఒక మంచి ఫీల్డర్ కూడా క్యాచ్ని డ్రాప్ చేశాడు. అలాగే మన వాళ్ళ గ్రౌండ్ ఫీల్డింగ్ బాల్ అయితే దాని ఓవర్ త్రోస్ కూడా వేశారు. సో సెకండ్ T20 మ్యాచ్కి అయితే ఎక్కువ టైం లేదు. ఈ రోజే మ్యాచ్ జరగబోతుంది. అండ్ ఈ సెకండ్ T20 మ్యాచ్లో మోస్ట్లీ మన వాళ్ళు ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఒకవేళ ఏదైనా చేంజ్ చేసేలా ఉంటే బిష్నోయ్కి రెస్ట్ ఇస్తారు. ఎందుకంటే అతని మ్యాచ్లో ఒక రిటర్న్ క్యాచ్కి ట్రై చేసినప్పుడు తనకి ఇంజరీ అయ్యింది. సో మేబీ ఒక్క మార్పును మినహాయిస్తే మన వాళ్ళు మోస్ట్ లైక్లీ సేమ్ ప్లేయింగ్లో ఉంటున్న 2 T20 మ్యాచ్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి 2 T20 మ్యాచ్లో కూడా గెలిచి మన వాళ్ళు సిరీస్ని సీల్ చేస్తారా లేదా అనేది.